ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ శ్రీనివాస్ గారు, మంగళగిరి నుంచి ప్రముఖ న్యాయవాది. తిలక్ గారు చెప్పండి సంక్షిప్తంగా ఈ దంకట్ రాజీనామా మీద మీరేమనుకుంటున్నారు? నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. సార్, ఇది దంకట్ రాజీనామా బీజేపీ అంతర్గతంగా జరిగినటువంటి వైరుధ్యాల కారణంగానే జరిగినట్టుగా వస్తున్న సమాచారం. ఆయన ఆ రోజు సభలో ప్రారంభం రోజున సభలో ఉదయం పూట అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతో చాలా హుందాగా కలివిడిగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, మధ్యాహ్నం ఉన్నారు, సాయంత్రం ఉన్నారు. సడన్ గా రాత్రి 9:30కి రాజీనామా చేశారు. ఈ మధ్యకాలంలో ఆ 3 గంటల్లో ఏం జరిగింది అనేది ఒక క్వశ్చన్ ఉంది. సరే, ఒకటేంటంటే ఆయన ఈ జడ్జి గారి ఇంపీచ్మెంట్ కి తీర్మానం పెట్టడానికి వ్యతిరేకంగా ఉన్నారని ఒక వార్త. సరే, అందులో నిజమంతా తెలియదు. రెండవది ఏంటంటే రాజకీయ పరమైంది. బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ దళిత ఓట్లు కీలకమైన పాత్ర వహిస్తాయి కాబట్టి, దాదాపు 20% పైన ఉన్నాయి కాబట్టి అక్కడ దళితుడిని వైస్ ప్రెసిడెంట్ చేసి ఆ ఓట్ల కోసం ప్రయత్నం చేయాలనేది ఒక ఆలోచన చేశారని ఒక వార్త రాజకీయ వర్గాల్లో. దానికి తగ్గట్టుగా ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన స్టోరీ ఏంటంటే బీహార్ చెందిన కర్పూరి ఠాకూర్. అంటే ఇందాక మీరు చిన్న పొరపాటు చెప్పినట్టున్నారు. ప్రధానంగా ఏంటంటే జస్టిస్ యశ్వంత వర్మ అభిశంసన కోసం అధికార పక్షం ప్రమేయం లేకుండా కేవలం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుని పరిగణలో తీసుకోవడమే వివాదమైందండి. ఆయన వ్యతిరేకం కాదు, ఆయన పరిగణలో తీసుకోవడమే పెద్ద ఇష్యూగా మారినట్లుంది అక్కడ. ఓకే, ప్లీజ్. ఆయన ఏంటంటే వయసు ఇచ్చే చాలా పెద్ద ఆయన, అందరితో కలిపి ఉంటున్నాడు అన్ని పార్టీలతో. అది బీజేపీ వాళ్ళకి కొంచెం నచ్చలేదట. ఓకే, ఒకటి చెప్తున్నారు. సరే, ఏదైనా కానీ ఆ అంతర్గత వైరుధ్యాల కారణంగానే ఇది జరిగిందనేది మొత్తం మీద ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు బీహార్ చెందిన కర్పూరి ఠాకూర్ బంధువుని, ఠాకూర్ కొడుకు కుమారుడిని ఆయన్ని వైస్ ప్రెసిడెంట్ చేయాలనేది ఆలోచన అనేది. కాబట్టి రాజకీయ పరమైన నిర్ణయం అనేది అర్థమవుతుంది. రైట్. అయ్యా ఎస్ అనేదేలే, తప్పు చేయడానికి నో అన్న యువ ఐఏఎస్. ప్రజారోగ్య శాఖలో కీలక కాంట్రాక్ట్ అగ్రిమెంట్పై సంతకానికి నిరాకరణ. 3,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను అడ్డగోలుగా అప్పగించడానికి ససేమిరా. దీంతో కింది స్థాయి అధికారితో సంతకం చేయించి సర్కార్ అగ్రిమెంట్. ఓ కొత్త పథకం రూపంలో ప్రజాధనానికి గండి కొట్టేందుకు పెదబాబు శనబాబు పన్నాగం. ఎలాగైనా బయటపడాలని సాధారణ ఫైళ్లు చూడటం మానేసిన ఐఏఎస్ అధికారి. ఇలాగైతే తామనుకున్న పనులు జరగవని ఇటీవల జీఏడీకి అటాచ్ చేసిన ప్రభుత్వం. ఐపీఎస్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు ఐఏఎస్ని కూడా వాళ్ళు అనుకున్నట్టు సంతకం పెట్టకపోతే చేస్తున్నారట. నిజంగా ఆ పేరు ఏమి తెలియదు, కానీ ఆ ఐఏఎస్ని అయితే మెచ్చుకోవాలి కదా తిలక్ గారు. సార్, ఇప్పుడు ఐఏఎస్ కి సంబంధించినంత వరకు నేను ఒక విషయం ప్రస్తావిస్తాను. మీరు అనుమతిస్తే, లోగడ చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం కుంభకోణం జరిగినప్పుడు ఎక్సైజ్ కమిషనర్ గారు నరేష్ గారు ఓ నోట్ ఫైల్ పంపించారు కేబినెట్ సమావేశానికి ముందు. ఎక్సైజ్ ఈ ప్రివిలేజ్ ఫీజు జిఎస్టీ పెంచాలని చెప్పేసి భారీగా పెంచాలని ఒక ప్రపోజల్ పంపించారు. పంపిస్తే ఆ నోట్ను కేబినెట్ లో పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆయన ఆ జిఎస్టీను ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ తీర్మానం చేశారు. కేబినెట్ తీర్మానం అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ కమిషనర్ గారు ఒక ప్రపోజల్ పంపించారు, ఇది తగ్గించాలని చెప్పేసి. అంటే కేబినెట్ ఆమోదం లేకుండానే ఐఏఎస్ ఆఫీసర్ సజెషన్ని పక్కకు తోసేసి కేబినెట్ లో తీర్మానం చేశారు. ఐఏఎస్ని పక్కకు తోసి ఆయన ఇష్టారాజ్యంగా చేయడం అనేది ఇది మొదటిసారి కాదని. ఇలా ఆ మద్యం కుంభకోణంలో ఆయన డిజిటల్ సంతకాలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి, ఆ రోజు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారి. ఇవాళ వాడు ఎక్సైజ్ కుంభకోణం అసలు అది ఏం జరగనట్టుగానే ఇవాళ జగన్ గారు ఒక సవాల్ చేశారు మద్యం కుంభకోణం గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఆ సవాల్ ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో మా సీఎంఓ కానీ, సీఎం అధికారుల దృష్టికి కానీ, లేదా సీఎం సంతకాలు కానీ ఉన్నట్టు కానీ, ఒక ఫైల్ వచ్చినట్టు కానీ రుజువు చేయండి, సవాల్ విసురుతున్నా అని చెప్పేసి అన్నారు. దీనికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక్కటి చాలదా ఎవరి హయాంలో కుంభకోణం జరిగింది అనేది? అందువల్ల ఐఏఎస్ని ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఆయన్ని కేసులో ఇరికిస్తారు. అంటే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం ఇప్పుడు నా ప్రశ్నల్లా ఈ యువఐఏఎస్ ఎవరో మెచ్చుకోవాలి కదా అంటున్నాను. అగ్రిమెంట్ మీద సంతకం పెడతానికి నో, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అది తప్పు అనుకుంటే ఈ కారణాలతోటి నేను పెట్టను అని చెప్తే అది మంచి పద్ధతే కదా. ఉదాహరణకి స్కిల్ స్కామ్ కేసులో ఒక ఆర్థిక శాఖ అధికారి పెట్టనంటే లేదు సీఎం గారు పెట్టమంటున్నారని చెప్పి సిఎస్ చెప్తే అప్పుడు అదే కూడా ఆ పాయింట్ కూడా రాసి పెట్టారు. అలాంటి వాళ్ళని అభినందించాలి కదా అన్నది నా ప్రశ్న. ఈ యువఐఏఎస్ అధికారి ఎవరో తప్పు చేయడానికి నో అన్నాడట. అందుకు మనందరి బాధ్యత ఏంటంటే తప్పు చేయనందుకు ఆయన రైట్ చేయమంటే రైట్ చేయకపోతే అప్పుడు మనం ఏదైనా ఆక్షేపించవచ్చు, కానీ తప్పు చేయనందుకు అభినందించాలి కదా అన్నంతవరకే పరిమితంగా అండి. అభినందిస్తారా లేదా? తప్పకుండా అభినందించాలి. ఇప్పుడే కాదు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అట్లా ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్లు కాదన్నా కానీ చేస్తున్న పరిణామాలు ఉన్నాయి. ఆ రోజున చీఫ్ సెక్రటరీ ఐవై రామకృష్ణారావు కూడా ఆయన నోట్ ఫైల్ రాస్తే తప్ప నిధులు విడుదల చేయమని ఆయన అది కూడా నోట్ చేసి సీఎం గారు రిలీజ్ చేసి ఫైల్ పంపమన్నారని రాసి మరి ఆయన సంతకం పెట్టాడు. అదే నేను కూడా అనేది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు. ఆయన ఇష్ట ప్రకారం ఆయన అనుకున్నట్టుగా చేస్తాడు ఆయన. రైట్. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇటువంటి ఆఫీసర్ని ప్రశంసించాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సరే ప్రస్తుతం ఆయన్ని జీఐడీకి అటాచ్ చేసి ఉండొచ్చు, ప్రభుత్వం కక్ష సాధిస్తుండొచ్చు, మేము అడిగిన చోట సంతకం పెట్టలేదని కోపం ఉండొచ్చు వాళ్ళకి. అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి ఆఫీసర్ని మనం బయట వాళ్ళగా మనం మెచ్చుకోవాలనేది నా అభిప్రాయం. మీరేమంటారు ప్రకాష్ గారు? సొంత ఆలోచనలు ఉన్న వాళ్ళని లేదా ఐఏఎస్కి సంబంధించినటువంటి ఒక గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ట్రైనింగ్లో తీసుకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం పనిచేసే వాళ్ళని ఈ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదండి. కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఆయన లేదా చంద్రబాబు నాయుడు గారిని కూడా పక్కన పెట్టి లోకేష్ గారి ఆదేశాలను అనుసరిస్తే చాలు ఐఏఎస్లు అక్కడ పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంతేగాని లేదు సార్ ఇలా చేయడానికి లేదు, ఇది కరెక్ట్ కాదు అన్నా కూడా పోనీ ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది, దీన్ని మనం చేస్తే నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక సలహా ఇచ్చినా కూడా తప్పైపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఐపీఎస్ఎల్ని అరెస్ట్ చేస్తుండడం చూసాము. ఇప్పుడు ఐఏఎస్ఎల్ని కూడా చాలామందికి పోస్టింగ్లు ఇవ్వలేదు తొలి 6 నెలల్లో, దాదాపు నాకు తొలి సంవత్సరంలో చాలామంది గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళని తర్వాత ఈ మధ్య పక్కన పెట్టారు. ఇప్పుడు ఇక్కడ 3,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును అడ్డగోలుగా అప్పగించడానికి ఒప్పుకోలేదట. దాంతో ఆయన్ని ఉన్నది తప్పించేశారు. మరి ఈ ప్రభుత్వము ఉన్నదే రాష్ట్ర సంపదను తమ సొంత సంపదగా భావించి అమ్ముకోవడానికి ఉన్నటువంటి ప్రభుత్వము. వీరి విధానాలు ఆ విధంగా ఉంటాయి. అది ఆయనకు నచ్చలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టారు అంతే. రైట్. శ్రీనివాస్ గారు, మీరు కూడా ఆ యువఐఏఎస్ అధికారిని అభినందిస్తారా, లేదు ఆయన ప్రభుత్వమే కరెక్ట్ అని మీరు భావిస్తారా? అధికారిని తప్పనిసరిగా అభినందించాలి శ్రీనివాస్ గారు. ఎందుకంటే చట్ట ప్రకారం ఏ పని అయితే చేయకూడదో అది చెప్పడమే అధికారుల బాధ్యత. పొలిటికల్ లీడర్స్కి అవగాహన ఉండకపోవచ్చు, వాళ్ళు ఏదైనా చేయమని అడిగినప్పుడు అలా చేయడానికి లేదండి రూల్స్ ఒప్పుకోని చెప్పడం వాళ్ళ బాధ్యత. అలా కాదు మీరు చేయండి అని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళపైన ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే వాటిని తిరస్కరించినటువంటి అధికారులు తప్పనిసరిగా మనం అభినందించాల్సిన అవసరం ఉందంటే. ఆయన చేసినటువంటి పని చాలా గొప్ప పని. అటువంటి అధికారుల వల్లే రాష్ట్రంలో మంచి పరిపాలన, అవినీతి లేని పరిపాలన జరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి వారిని తప్పనిసరిగా నేను అభినందిస్తున్నాను. రైట్, బాగా చెప్పారు. ఇక మరో అంశంలోకి వెళ్దాం. రుస్తుం మైన్స్ చుట్టూ బేతాళ కుట్రలు. బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కక్ష సాధింపు కుతంత్రం. వైసీపీ నేత శ్రీకాంత్ను భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు. అయితే మురికి మీడియా మాత్రం అసలు దోచేశారని అదని ఓ పక్క అక్కడ జరుగుతున్న దోపిడీకి సంబంధించిన వార్తలు వస్తుంటే వాటిని మాత్రం కప్పిపుచ్చి మొత్తం అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్గా సరే మురికి మీడియా రాస్తుంది అనుకోండి. బట్ ప్రకాష్ గారు చెప్పండి, ఇప్పుడు తాజా టార్గెట్ సో మీ అందరూ అయిపోయారు, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వచ్చినట్ట. అంటే ప్రభుత్వము ప్రజలకు మంచి చేయలేని పరిస్థితుల్లో డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఏవైతే చేస్తూ ఉందో నిత్యం కూడా వార్తల్లో ఇంకా కూడా మేము అధికారం నుంచి వైద్యులకి దాదాపుగా 14-15 నెలలు అవుతున్నా కూడా ఇంకా కూడా తమకున్నటువంటి మీడియా బలం ద్వారా స్ట్రెంగ్త్ ద్వారా మా పార్టీ నాయకుల్ని దోషులుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమము, అంటే ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమం, అంటే ప్రజల పట్ల వాళ్లకు చిత్తశుద్ధి లేదనేసి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కారనేసి ప్రజల్ని మోసం చేశారనేది గ్రౌండ్ లెవెల్లో సంపూర్ణమైన చర్చ నడుస్తుంది. కానీ ఆ చర్చ నుంచి తప్పించుకోవడానికి మీడియాను డైవర్ట్ చేసేదానికి ఎన్నైనా కేసులు కడతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మర్డర్లు వాళ్ళే చేస్తారు.
మేము పరామర్శకి వెళ్తే మా మీద కేసులు పెడతారు. రేపులు వాళ్ళే చేస్తారు, మేము పరామర్శకి వెళ్తే కేసులు మా మీద పెడతారు. కిడ్నాప్లు వాళ్ళే చేస్తారు, మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారు. ఇది నా విషయంలో జరిగినట్టు. ఇవే రిప్లికేషన్ స్టేట్ వైడ్, ఇదే రిప్లికేషన్ ఏ జిల్లా పోయినా ఏ నాయకుడిని తీసుకున్నా కూడా, ఈవెన్ అనిల్ యాదవ్ గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఏదున్నా కూడా స్కామ్లు వాళ్ళే చేశారు. లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు వచ్చిన లిక్కర్ ఆదాయము జగన్ గారు వచ్చిన తర్వాత 1,05,000 కోట్లకు పెరిగింది. మరి సేల్స్ ఏమన్నా పెరిగిందా అంటే 2014-15లో ఎంత సేల్స్ ఉందో అంతే సేల్స్ జగన్ గారు దిగిపోయే టైంకి 2023-24లో ఉంది. అంతే సేల్స్ ఉన్నా పైపెచ్చు ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేల్స్ పెరిగినా కూడా ఆదాయం ఎందుకు పెరగలేదు? మరి సేల్స్ పెరగకపోయినా 35,000 కోట్ల ఆదాయం ఎలా పెరిగింది జగన్ గారి హయాంలో? మరి 35,000 కోట్లు ఎవరు తిన్నట్టు? మరి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ సిండికేట్ చేసి తిన్నారా, లేదా ప్రివిలేజ్ ట్యాక్సెస్ జిఎస్టీలు ఎగ్గొట్టి తిన్నారా? అంటే దోపిడీ వాళ్ళు చేస్తారు. ఆల్రెడీ ఆ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ముద్దాయి, కానీ ఆయన అధికారం లేక వచ్చారు. ఎలాగొచ్చారు? అబద్ధాల హామీలు ఇచ్చి వచ్చారు. దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇప్పుడు ముందు దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ వెళ్తూనే ఉంటారు. నెలకు ఎవరో ఒకరు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరు శ్రీకాంత్ రెడ్డి అన్న ఆయన కొట్టి 3rd డిగ్రీ రాత్రంతా స్టేషన్లో ఉంచి 3rd డిగ్రీ ప్రయోగిస్తామని భయపెట్టారని ఆవేదన. అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేసి వాళ్ళే స్టేట్మెంట్ రాసుకున్నారని ఎవరి ముందు పోలీసులు నమోదు చేసిన తప్పుడు వాంగ్మూలంపై న్యాయమూర్తి ఫిర్యాదు చేసిన శ్రీకాంత్ రెడ్డి, పోలీసుల తీరుపై మండిపడిన న్యాయమూర్తి, న్యాయస్థానంలో మళ్లీ శ్రీకాంత్ వాంగ్మూలం రికార్డు. ఇదే కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి. సో దాన్ని ఆ మురికి మీడియా దాన్ని రాయకుండా అసలు అదేదో దొరికిపోయారని దాన్ని ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. ఏం చేస్తాం అంటే బురద జల్లడానికి మాత్రమే వాళ్ళ మీడియా ఉపయోగపడుతుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలు అనేటివి కూడా వాళ్ళ మీడియా ఎక్కడ కూడా దాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఏ ఒక్క మురికి మీడియాలో భాగస్వాములు అంటే ఏ ఒక్క మీడియా కూడా దాన్ని అట్లీస్ట్ 2 రాయండి. ఓకే, మీరు అది ఫీల్ అవుతున్నారు వాళ్ళు జరిగిందని, అది రాయి. మేజిస్ట్రేట్ రాసిన దాన్ని కూడా ప్రముఖం ఇవ్వాలి కదా. మేజిస్ట్రేట్ దగ్గర జరిగింది కూడా అది మాత్రం మేజిస్ట్రేట్ దగ్గర ఆయన ఇది నా ఒరిజినల్ నేను ఇస్తున్న వాంగ్మూలం ఇది, నాతో ఇలా సంతకాలు పెట్టించుకున్నారని చెప్తేనే అయిపోయింది కదా అక్కడే. ఈ కేసులు అనేటివి ఏవి కూడా వీళ్ళు పెట్టి కేసులు ఏవి తలా తోకలేనటువంటి కేసులు. అవును, మీకు వాళ్ళు దాదాపుగా 9 లక్షల కోట్ల విలువ చేసే మైన్స్ అన్ని కూడా తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పు తెచ్చారు. అంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మట్టి అమ్ముకోవడము, ఇసుక అమ్ముకోవడము, మీకు ఏదైనా కానీ మైన్స్ గనులను అమ్ముకుండే దాంట్లో గనులు వాళ్ళే, ఈరోజు గనుల్ని తాకట్టు పెట్టే దాంట్లో కూడా గనులు వాళ్ళే. అంటే దాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చాలా పద్ధతిగా రాయల్టీస్ కలెక్ట్ చేయడానికి ఏజెన్సీలకు ఇస్తూ ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చే విధంగా చేసి ట్రాన్స్పరెంట్గా ప్రజలకు పంచింది జగన్ గారు. రైట్. శ్రీనివాస్ గారు, మీరు లాయర్ కదా, చెప్పండి. ఇప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి గారు అన్న తప్పుడు వాంగ్మూలంపై న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు. అంతకుముందు వాళ్ళు ఏదో మరి బలవంతంగా ఏమన్నా రికార్డ్ చేసుకున్నారు, స్టేట్మెంట్ వాళ్ళే రాసుకున్నారని చెబుతున్నారు. ఏది చెల్లుతుంది, ఏది వాస్తవం అవుతుంది, దేన్ని కోర్టు పరిగణలో తీసుకుంటుంది మీ అంచనా ప్రకారం? ఇప్పుడు బీసీ నాయకుడైన అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్గా సరే మురికి మీడియా కథలు రాస్తుంటుంది, కానీ పోలీసు వ్యవస్థ సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగా ఉండాలి కదా. అవునండి, కానీ ఇవాళ పరిస్థితి అలా లేదండి. ముఖ్యంగా లోకేష్ గారు రెడ్ బుక్ని డీజీపీ గారు స్వాధీనం చేసుకుని కోర్టు ముందు హాజరుపరిస్తే కానీ ఈ తప్పుడు కేసులు ఆగవండి. రెడ్ బుక్ లో ఆయన ఏదో పేర్లు కొన్ని రాసుకొని దాని ప్రకారం ఎవరెవరిని అరెస్ట్ చేయడానికి ఏ కథ అల్లాలి ఆ కథల్ని కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే రెడ్ బుక్ ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి నేను మా రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి మిమ్మల్ని మీ సంగతి తేలుస్తానని చెప్పేసి భయపెట్టడం అనేది చట్ట ప్రకారం నేరం. అయినా అప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదు కదా, జగన్ గారి గవర్నమెంట్ చూసి చూడనట్టు పోయింది కదా. అది ఇప్పుడు అవును, ఆ బుక్ ని స్వాధీనం చేసుకొని కోర్టు ముందు ఉండాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది. అదొకటండి. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినట్లుగా పోలీసు వారి ముందు నమోదు చేసినటువంటి వాంగ్మూలానికి ఈ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం కోర్టు ముందు ఎటువంటి విలువ కూడా ఉండదండి. అక్కడ పోలీసు వారు బలవంతంగా రాయించనివ్వండి, బలవంతంగా రాయించడం వాళ్ళు ఏం చెప్పరు, వీళ్ళే రాసుకుని సంతకాలు పెట్టేసుకొని బలవంతంగా సంతకం మాత్రమే పెట్టిస్తారు. దానికి ఎటువంటి విలువ చట్టబద్ధంగా ఉండదు. న్యాయస్థానంలో ఏదైతే జడ్జి గారు అక్కడ రికార్డు చేస్తారో స్టేట్మెంట్, దానికి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి. కాబట్టి పోలీసు వారు బలవంతంగా ఒక స్టేట్మెంట్ రికార్డు చేసి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పించి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసినంత మాత్రం వాటికి ఎటువంటి చట్టబద్ధత ఉండదని చెప్పేసి చట్టంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తెలియజేస్తా ఉన్నాయండి.
రైట్. సో మరి ఈయన అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్గా చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మైన్స్ కేసు ఏదో కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో పాటు ఈయన కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా లేకపోతే నిజంగా జరిగిందా ఏంటనేది చూడాలి. ఇక తెలంగాణలో ఒక ఆసక్తికరమైన వార్త ఏంటంటే మహాలక్ష్మికి మెరుగులు, స్థానిక ఎన్నికలకు ముందే హామీల అమలుకు కసరత్తు. మహాలక్ష్మి స్కీమ్ అంటే ఇప్పుడు అక్కడ ఆడబిడ్డ నిధికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ 2,500 ఇస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సరే ఇప్పటివరకు వాళ్ళు అమలు చేయలేకపోయారు, ఇప్పుడు అమలు చేయబోతున్నారనేది కథనం. 2,500 చొప్పున 55 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్ళందరికీ ఇస్తారట ఈ 2,500. మరోవైపు ఏమో ఆంధ్రాని అమ్మేయాలని చెప్పి ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలని అచ్చెన్నాయుడు గారు అంటే దాని మీద జనం అంతా మండిపడుతున్నారు. ఇంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలియదా మరి అప్పుడు ఇదంతా చేసింది అని. ఆయన అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో కానీ అన్నట్టుగానే తాగునీరు తాకట్టు పెట్టేశారంట. 10,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నారంట, వడ్డీతో సహా ప్రజలపై నెత్తి మీద భారం మోపబోతున్నారంటూ సాక్షిలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఈ నీటి కొనుగోళ్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా నీటి అమ్మకంతో నిధులు రాబట్టుకునేలాగా కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేసిందంట. తిలక్ గారు చెప్పండి, ఈ ఆంధ్రాని అమ్మేయాలనేమో అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, మరి తెలంగాణని అమ్మకుండానే వీళ్ళు మహాలక్ష్మి అమలు చేయడానికి సిద్ధమవుతున్నారంటున్నారు. ఒక పత్రికలో తెలంగాణ పత్రికలో వచ్చింది. మీరేమంటారు? ఇంకోవైపు ఏమో తాగునీరు అమ్మడానికి సిద్ధమవుతున్నారట ఏపీలో. తెలంగాణ వాళ్ళు అమలు జరపబోతున్నారు అనేది వచ్చింది. సరే అమలు జరుపుతారో లేదో పక్కన పెట్టి, ఆంధ్రాలో అమలు జరిపితే రాష్ట్రాన్ని అమ్మాలన్నారు. ఆల్రెడీ అమ్మటం మొదలు పెట్టారు కదా, అదే కదా సగం అమ్మేశారు. ఆల్రెడీ మొదలు పెట్టారు. ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని అమ్మేసేని పథకాలు అమలు చేద్దామని అనుకున్నారా, లేకపోతే బోగస్ మాటలు చెబుదామని అనుకున్నారా? అంతే అలా. అచ్చెన్నాయుడు గారు కొన్ని నిజాలు అప్పుడప్పుడు బయటికి చెబుతూ ఉంటారు. ఆయన పార్టీ లేదు ఏమీ లేదని చెప్పేసి అప్పట్లో కదండి. ఆయన పార్టీ వాడు ఇప్పుడు తొలి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నారు, గడప గడపకి వెళ్ళాలని. చంద్రబాబు నాయుడు గారి మాట ఎమ్మెల్యేలు వింటలేదు. ఇప్పటి వరకు నాకున్న సమాచారం అయితే మొదటి రోజున 52 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళారు, రెండో రోజున అది 30 పడిపోయింది. ఇప్పుడు 100 దాటట్లేదని ఆయన ఆందోళన చెబుతున్నాడట. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడట్లేదట. వెళ్ళిన వాళ్ళకేమో క్వశ్చన్లు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అందువల్ల ఆయన ఏ పథకం కూడా అమలు చేయడానికి సిద్ధంగా వెళ్ళడానికి పొద్దున్న లేస్తే క్వాంటమ్ వ్యాలీ అర్థం కాదు, సామాన్య ప్రజలకు అర్థం కాని ఆ వ్యాలీలు ఏంటో ఏమి పోలేదు మన అర్థం కాదు. వీటి గురించి అమరావతి అభివృద్ధి ఆపలేరు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇవి తప్ప ఈ స్కీములు ఇవాళ పేపర్లో వార్త వచ్చింది. ఇవాళ పేపర్ అన్ని సబ్జెక్ట్ ఇది కాదనుకోండి, రియల్ ఎస్టేట్ ఏం పుంజుకోలేకపోతుందని ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇన్ని రకాల ప్రచారాలు చేసినా కూడా అంతగా పుంజుకోలేకపోతుంది అంటున్నారు అని వార్త వచ్చింది. తిలక్ గారు, ఇప్పుడు రెండోసారి భూ సమీకరణ అన్న తర్వాత దాన్ని మరింత పడిపోతుంది. దానికోసమే ఆయన క్వాంటమ్ వ్యాలీ అని, ఇంకో వ్యాలీ అని, విమానాశ్రయం అని ఇట్లాంటివన్నీ చెబుతున్నాడు. ఆయన చాలా ఆశ్చర్యకరంగా మన శోభనాశ్వర గారు చెప్పారు, దేశంలో ఎక్కడ నేను విధంగా 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ కడతాం. 10-15 ఎకరాల మించి ఎక్కడ కూడా రైల్వే స్టేషన్ లేదట. ఆయన శోభనాశ్వర చెప్పిన దాని ప్రకారం 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ అంటే ఏం కడతారు? ఆయన కోచ్ ఫ్యాక్టరీ అని పెడతారు. అందువల్ల అబద్ధాలకి నిలువెత్తు అర్థం ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆడబిడ్డ నిధి అనేది ఇప్పుడు ఆవిడ మంత్రి గారే చెప్పారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అమ్ముతారా, అమలు జరుపుతారా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఆ క్లారిఫికేషన్. అవును, వాళ్ళు ఎవరు మాట్లాడినట్టు లేరు కదా తెలుగుదేశం వాళ్ళు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు వేరే విషయాలు మాట్లాడారు కానీ సినిమా ప్రమోషన్ కోసం, మరి తెలుగుదేశం వాళ్ళ మెప్పుదల కోసం, ఏమో వైసీపీని తిట్టడం కోసం మాట్లాడారు కానీ ఈ పాయింట్లు ఏమి ప్రస్తావించినట్టు లేరు కదా. ఆయన అసలు ఇవన్నీ మాట్లాడండి స్కీముల గురించి. ఆయన ఓట్లు అప్పట్లేమో ఎలక్షన్ టైంలో నాది బాధ్యత అన్నాడు. పైగా ఆయన కూడా పార్ట్నర్ కదా, ఇద్దరు కలిసే రిలీజ్ చేశారు కదా. ఆయన ఏం మాట్లాడండి. ఇప్పుడు నిన్న కోర్టులో ఆయన వాలంటీర్ల మీద, మహిళా వాలంటీర్ల మీద చేసిన ఆరోపణ పిటిషన్ అడ్మిట్ అయింది, నంబర్ పడింది. వచ్చిందండి, కరెక్ట్ అనేది. నేను ఇక్కడ సోషల్ మీడియాలో చూశాను. రేపు ఆయన జవాబు చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళెవరో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాం. నువ్వు నీ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు కేబినెట్ లో తీర్మానం చేసి తేయకుండా సీఎం గారు సంతకం పెట్టించి నీ కేసులు విత్డ్రా చేసుకుంటే సరిపోతా? కేసులు పెట్టేసి మీరంతా ముద్దాయిలు, మీరంతా నేరాలు చేశారని చెప్తే సరిపోతుందా? రౌడీ రాజ్యం, రౌడీలు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తున్నారు,
నేను సహించడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏమైనా మహిళల ఆత్మాభిమానం కానీ లేకపోతే మహిళల మనోభావాలు కానీ దెబ్బతిన్నట్టుగా అనుకోకూడదు ఎవరు కూడా. మీ వేరే వాళ్ళు ఎవరన్నా ఏదైనా చిన్న మాట కానీ ఇంకేముందని చెప్పి గందరగోళం చేయాలి. అంటే అట్లా అయిపోయింది పరిస్థితి. మీరు అన్నట్టు 30,000 మంది మహిళలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య అప్పట్లో పెద్ద సంచలనం అయింది కదా. నాకు కేంద్రంలో నిఘా వర్గాలు ఎవరో చెప్పారని చెప్పి అది ఇప్పుడు కేసు నిజంగానే అయితే అది ఆసక్తికరమైన అంశం అవుతుంది కదా. నంబర్ పడిందండి. నెంబర్ పడిందా? ఓకే. తర్వాత పరిణామం సభలో కూడా ఆయన సాక్ష్యాలు అంటే భయపడతారు కదా వాళ్ళకి వ్యతిరేకంగా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పడానికి. అందులో పోలీస్ వ్యవస్థనే ప్రయోగిస్తుంటారు కదా వీళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళబోతే. సార్ వాలంటీర్లు ఉద్యోగాలు తీశారు, వాళ్ళు ఎందుకు భయపడతారు? భయపడే రోజులు పోయినాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. జగన్ గారు రైతుల కోసం మార్కెట్ యార్డులకి 2 చోట్ల 3 చోట్లకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జనం విపరీతంగా వచ్చారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా ధైర్యంగా రోడ్డు మీదకి వస్తున్నారు. అది కదా చంద్రబాబు నాయుడు గారి భయం. అదే భయం అయిపోయిందండి. మరి ఇప్పుడు ఆడబిడ్డ నిధికి సంబంధించి ఫైనల్గా చెప్పండి, ఏం జరగబోతుందని ఉన్నారు? చంద్రబాబు గారు కానీ వీళ్ళెవరు, మా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళెవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అయ్యారా? అయ్యుంటే నా దృష్టికి రాలేదు. ఒకవేళ అయ్యుంటే సంతోషమే, మంచిదే. మేము కాదు, అచ్చెన్నాయుడు చెప్పింది కరెక్ట్ కాదు, మేము చేయబోతున్నాం అని ఏమైనా చెప్పారా? ఏం చెప్పరండి. ఒకవేళ చెప్పినా 2026 జనవరిలో అమలు చేస్తాను ఒకటి చెప్తాను. అట్లా కథ. ఆర్టీసీ ఫ్రీ ట్రావెల్ అనేది ఇప్పటికి ఎన్ని డేట్లు మార్చారు, ఎన్ని పండుగలు వెళ్ళి. అవును, మళ్ళీ ఇప్పుడు జిల్లాకే పరిమితం చేస్తామంటున్నారు. మరి అదేం జరుగుతుందో చూద్దాం. ప్రకాష్ గారు చెప్పండి. ఆంధ్ర నమ్మాలనేమో ఈయన అంటున్నారు, తెలంగాణలోనేమో ఇంప్లిమెంట్ చేస్తామని సన్నద్ధమవుతున్నట్లుగా వార్త వచ్చింది. ఇంకోవైపు ఏమో తాగునీరు కూడా అమ్ముతామని చెప్తున్నారు. దీని మీద ఒక్క నిమిషం మీరు మాట్లాడారు. సుధాకర్ రెడ్డి కాణిపాకం నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. కుమ్మనీర్ గారు మీకు నమస్కారం, తెలంగాణలో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు రీసెంట్ గా ఒక వార్త కూడా తెలిసి వచ్చింది నాకు కూడా. ఇస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ అమరావతిలో రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు గారు ఇంత సృష్టించాడో అదే రైతులు ఇప్పుడు రీసెంట్ గా దొండపాడు దగ్గర 4 ఎకరాలు ఏదో కంపెనీకి ఇస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన రైతులే తిరగబడ్డారు. మాకు ఇస్తారన్న ప్లాట్లు ఇవ్వకుండా మీరెవరో కంపెనీ వాళ్ళు తీసుకొని ఇక్కడ ప్రారంభోత్సవం చేసిపోతే మమ్మల్ని తీసుకుపోయి పనికిరాని భూముల దగ్గరనో ఎక్కడనో తగాలు ఇస్తే మేము ఎలా దాన్ని స్వీకరించేదానికి అవుతుంది? మా నేల భూమి దగ్గరనే మాకు ఇస్తామని మీరు చెప్పారు కాబట్టి దాన్ని అమలు పరిస్తేనే మీకు మేము భూములకు ఆ సంస్థ వాళ్ళని వెనక్కి తిరిగి పంపించేశారు. అంటే ప్రజల్లో కూడా ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. మిగిలిన ఈ 13 గ్రామాలే కాకుండా మిగిలిన గ్రామాల్లో కూడా ఇప్పుడు కలుపుకొని నెక్స్ట్ ల్యాండ్ పూలింగ్ కూడా మనం ఎవరు సహకరించకూడదని ప్రజల్లో భారీగా మార్పు వచ్చిందని కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది శుభసూచకమని మనం చెప్పాలి కుమ్మనీర్ గారు. ఎందుకంటే రైతుల్లో ఇంత ఐక్యమత్య పెరిగి రైతులకు న్యాయం జరగాలని మనం కోరుకోవాలి. శుభసూచకమా కాదా అనేది మనకి సంబంధించింది కాదు. రైతులకు న్యాయం జరిగితే వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు ఎక్కడైతే భూమి ఇచ్చారో అక్కడే ప్లాట్ ఇవ్వాలనేది వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ. ఆ ప్రకారం జరిగితే మంచిదే, మనమేమి ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టక్కర్లేదు. రైట్. నాగిరెడ్డి గారు దర్శి నుంచి. నాగిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కట్ అయింది. ఇప్పుడు చెప్పండి. ఆంధ్ర నమ్మాలనే ఈయన అంటున్నారు, తెలంగాణలోనే ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నట్లుగా వార్తలు వచ్చినాయి. వారు అవుతుందో లేదో కానీ ఇంకోవైపు ఏమో తాగునీరు తాకట్టు పెడతారు. ఇప్పుడు తెలంగాణలో మరి చంద్రబాబు గారు ఏం సలహా ఇచ్చారు, మరి ఏమమ్మి పథకాలు అమలు చేస్తున్నారో తెలియదు కానీ అక్కడ కూడా మరి ఏదైనా అమ్ముంటేనే చేయాలి కదా. ఇక్కడ 2,500 ప్రతి మహిళకి, అక్కడ 1,500. మరి 1,500కి ఆంధ్ర నమ్మాలన్నప్పుడు 2,500కి ఇంకా అమ్మారా అమ్మబోతున్నారా, చంద్రబాబు గారు ఏమైనా సలహా ఇచ్చారో కూడా తెలియాలి కదా. అది నిజంగా అమలు చేసే పరిస్థితి ఉంటే మరి ఇప్పటికే తిలక్ గారు అన్నట్లు సగం ఆంధ్రాన్ని ఇప్పటికే అమ్మేశారు. ఏవి తాకట్టు పెట్టకుండానే, ఏవి అమ్మకుండానే. ఇప్పుడు దాదాపు అంటే అమ్మకపోయినా తాకట్టు పెట్టకుండానే 1,90,000 కోట్లు అప్పు తెచ్చారా. మొదటి సంవత్సరంలో మీరు ఏది అవకాశం ఉంటే అవి తాకట్టు పెట్టి రాబోయే ఆదాయాలను, రాబోయే జిఎస్టీ ఆదాయాలను, రాబోయేటువంటి లిక్కర్ ఆదాయాలను, రాబోయేటువంటి మైనింగ్ ఆదాయాలను వీటన్నిటి కూడా ప్రొజెక్షన్స్ చేసి చూపించి కార్పొరేషన్స్ పెట్టి దాదాపుగా 9 లక్షల కోట్లు విలువ చేసేటువంటి మైన్స్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకొని రావడము. 1,91,000 కోట్ల విలువ చేసే మైన్స్ అంటే సగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఈ రోజుకి 1,90,000 కోట్లు అప్పు తెచ్చారు తొలి సంవత్సరంలో. మరి నిజంగా 1,75,000 కోట్లు ప్లస్ అమరావతి అన్ని కలిపి 1,86,000 కోట్లు, 1,91,000 కోట్ల విలువైన మైన్స్ 9,000 కోట్లు తీసుకురాడు. అంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఏదైతే హామీలు అనేటివి ఇచ్చారో దాని మీద ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లే. మేము హామీ ఇచ్చే రోజు, మేనిఫెస్టో ఇచ్చే రోజు
మేము సంపూర్ణమైన అవగాహన కలిగింది, ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఆదాయం ఎక్కడి నుంచి తీసుకొని రావాలని సంపూర్ణమైన అవగాహన ఉండి ఇది చేయగలుగుతామన్న తర్వాతే మేము హామీ ఇచ్చామనేది లోకేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు. కాలర్ కూడా పట్టుకోమన్నారు. ఆ రోజు మేము అమలు చేయకపోతేనేమో చంద్రబాబు గారు అన్నారు అవును ఆయన అమలు చేయించే గ్యారంటీగా నేను ఉంటానన్నాడు పవన్ కళ్యాణ్. బాబు మోసానికి తాను గ్యారంటీ అనేసి ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఇవన్నీ మీకు సంపూర్ణమైనటువంటి అవగాహనతో, మీకే మతి సీమితం లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతో మీకు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయాలు ఏంటి, అప్పులు ఏంటి అన్నీ తెలిసి ఉండి కూడా మీరు ఆ రోజు చెప్పారు. మరి ఈరోజు అమలు చేయలేం బాబు, రాష్ట్రాన్ని నమ్మాల్సి వస్తుంది అంటున్నారంటే ఆ రోజు మీరు మోసం చేశారనేది ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. ఆయన ఏది దాచుకోలేడు పాపం అచ్చెన్నాయుడు గారు. ఆ రోజు కూడా పార్టీ లేదు బొక్క లేదన్నాడు. వాస్తవానికి ఆ రోజు పార్టీ లేదు బొక్క లేదనేది వాస్తవమే. తర్వాత ఈ మేనిఫెస్టో ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకొచ్చారో, అబద్ధాల పుట్టని ఎప్పుడైతే ప్రజల ముందు ఉంచారో, అప్పటి నుంచి ఇందాక ఒక ఆవిడ చెప్పింది ఎందుకు ఓటేశారమ్మా మీరంటే, ఇలా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు వల్లి వేశారండి, ఆ రోజు బాగా నిజాలు బాగా చక్కగా ఆ రోజు అమరయ్యేవి, నిజాలుగా కనపడ్డాయి, ఆ జగన్ గారి కంటే ఈయన గొప్పగా ఇస్తారనుకున్నాం ఓటేసామని చెప్పారు. అంటే ప్రజల్ని మోసం చేసి, అంటే జగన్ గారు చేస్తున్నటువంటి పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంది, ఏమి చేయగలుగుతామో అవి మాత్రమే ఆయన చెప్పారు, అవి చేశారు, అమలు చేశారు. మరి జగన్ గారి కంటే అనుభవం కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఇంకా ఇన్ని చెప్తున్నాడు, మాకు సంపూర్ణమైన అవగాహనతో చెప్తున్నామన్నాడు కాబట్టి నమ్మారు. కాబట్టి ఈరోజు ఆంధ్ర నమ్మాలంటే నేను మంచినీళ్ళకు కూడా అమ్మేదానికి సిద్ధపడుతున్నారు. ఎన్నడూ కూడా చరిత్రలో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పైన టోల్ కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దానికి నిధులు తీసుకొచ్చేదానికి ప్రతి గ్రామానికి సంబంధించి ప్రతి వాటర్ కనెక్షన్స్ ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఇంత టోల్ కలెక్ట్ చేయాలనేటువంటి నిర్దేశితమైనటువంటి ఒక అమౌంట్ని ఫిక్స్ చేసి దీనికి వాటర్ మీటర్స్ పెట్టి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుంచి మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, దాని ద్వారా మీకు రీపే చేస్తామనేసి ఒక డిపిఆర్ ఇచ్చి అప్పు తెచ్చారు. అంటే అప్పులు తీసుకురావడానికి ఏమైనా తాకట్టు పెడుతున్నారు, లాస్ట్కి ప్రజల్ని కూడా తాకట్టు పెడుతున్నారు. కానీ తాగునీటి మీద కూడా సుంకం వసూలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు లేదు అలా. మరి ఇటువంటి పరిస్థితి ఉందంటే ఇంకా రాష్ట్రాన్ని సగం అమ్మేశారు కదా, కొత్తగా అమ్మడానికి ఏముంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇవేమి ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడైనా. మన అరే ప్రజలకు ఉచితంగా మంచినీళ్ళు కూడా లేని పరిస్థితులు మిమ్మల్ని కోసేస్తాం నరికేస్తామంటే చేతులు కట్టుకుని కూర్చోం ఈ ఎవరు అడిగారు? ఇప్పుడు సినిమాల ప్రమోషనా లేకపోతే ఏంటిది అసలు ఆయన ఉద్దేశం? అంటే ఆయన ముందు నుంచి అండి తోలు తీయడానికి, తాట తీయడానికి, నార తీయడానికి బ్రాండ్ అంబాసిడర్ అండి. బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు జనసేనని మీకు తాకట్టు పెడుతున్నామనేసి టోకున 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండాలని చెప్పగలిగినటువంటి దీశాలి. మరి ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక డిపిఓను ఒక ఎమ్మెల్యే తిట్టినా, మున్సిపల్ చైర్మన్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు తిట్టినా ఆయన స్పందించరు. జనసేన కార్యకర్తలపైన టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నా స్పందించరు. జనసేన కార్యకర్త హత్య మీద పాపం వాళ్ళు పవన్ కళ్యాణ్ వస్తారేమో ఆశపడ్డారంటారా? ఆయన కాబట్టి తనకు కావాల్సింది తనకు వస్తా ఉందా లేదా, తన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేదానికి అనుమతులు ఇస్తున్నారా లేదా, జనసేన కార్యకర్తలకు ఎక్కడ నామినేషన్ పోస్టర్లు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా మేము మోసపోయామన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాపు కులస్తులు కూడా మేము మోసపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇవన్నీ ఏం పట్టవు ఆయనకి. మరి 5 ఏళ్ల తర్వాత వచ్చి ఊగిపోవడము ఆ రోజు లేదు. మరి అంతకుముందు లోకేష్ మా అమ్మని తిట్టావు, నిన్ను వదలను, నిన్ను క్షమించను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు లోకేష్ అక్కడ ఏమంటారు సుమోటో షాడో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాడు. మరి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అంటాడు. అంటే ఈయన తనను తాను తాకట్టు పెట్టుకునే దానికి సిద్ధపడ్డ మనిషి ప్రజల్ని తాకట్టు పెట్టడా? అంటే చంద్రబాబు గారు లోకేష్ గారి సంతోషం కోసం ఈయన మాట్లాడుతున్నారు అంటే చెప్తున్నా కదా. 15 సంవత్సరాలు చంద్రబాబు గారికి కట్టప్పగా ఆయన వ్యవహరించడానికి సిద్ధపడ్డాడు. మరి అటువంటి వ్యక్తి నుంచి ఇంతకు మించి ఆశించడానికి ఏం లేదు. ఆయన తన శాఖలో తాను సాధించింది ఏదైనా ఉందా అని అంటే ఏమీ లేదు. పోనీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన నోరు తెరిచాడా? లేదు. ఆ రోజు మహిళలకు అండగా తాను ఉంటానన్నాడు. ఇన్ని అత్యాచార సంఘటనలు, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, మహిళలపై నగాయిత్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఆయన స్పందించడు. ఈ రాష్ట్రంలో ఇన్ని దోపిడీలు, కిడ్నాప్లు, జనసేన నాయకులే హత్య చేస్తే కూడా వాళ్ళని బహిష్కరించామన్నారు తప్పితే అసలు కథ వీడియోలు కథ ఏంది, ఆ ఎమ్మెల్యే చేసిన నిజమా కాదా అసలు ఇటువంటి మాట్లాడకుండా వైసీపీ వాళ్ళని తిడుతున్నాడు విచిత్రంగా. అంటే ఇదే కాదు మీరు పోనీ అదే కాదు జనసేన నాయకుల పైన పెట్టిన కేసుల మీద స్పందించలేదనేది కాదు.
కనీసం మహిళలపైన అత్యాచారాల గురించి కూడా స్పందించకపోతే ఆయనేం సినిమా హీరో అండి? ఎందుకు ఆయన సినిమాలు చూడాలి? ఎందుకు ఆయన సినిమాల్లో చెప్పేటువంటి కథలు, కాకమ్మ కథలు? నిన్న మాట్లాడింది కూడా సినిమా ప్రచారంలో భాగం అనుకోవాలా? వైసీపీని తిట్టడం ద్వారా దానివల్ల ఆయనకి ఏమైనా అడ్వాంటేజ్ వస్తుంది అంటే అర్థం కాల. నాకు తెలిసినంత వరకు తెలుగు సమాజము ఇప్పటికీ ఆయన డొల్లతనాన్ని కూడా కనిపెట్టేసింది. ఆయన కుక్డప్ స్టోరీస్తో ముందుకు వచ్చి మైకు ముందర ఊగిపోతే మాట్లాడడం తప్ప ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం లేదు. హీ ఈజ్ నాట్ ఏ లీడర్, హీ కెన్ నెవర్ బికమ్ ఏ లీడర్. కాబట్టి ఆయన గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు ప్రజల్లో. కాబట్టి ఆ సినిమా ప్రమోషన్ కోసమే ఇప్పుడు చంద్రబాబు గారిని భుజాన్ని వేసుకొని మాట్లాడటము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసుల పైన స్పందిస్తూ అతిగా మాట్లాడడము తప్ప దానివల్ల కనీసం. అయితే ఇక్కడ ఇంక ఇంట్రెస్టింగ్, నాకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బెనామీ వ్యాపారాలు లేవు అండి. అసలు మురికి మీడియా అంతా వీళ్ళకే మత్తిస్తుంది కదా. అంటే అయినా కూడా సరిపోవట్లేదు ఆయనకి. ఆయనకు ఎవరెవరు బినామీలు ఉన్నారో, ఆయన ఎవరికి బినామీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఈ పాటికి అర్థమైంది కదా. ఆయన మాట్లాడే మాటలను బట్టి ఆయన ఎవరిని డిఫెండ్ చేయాలనుకుంటున్నారు. హేమాద్రిరావు గారు విజయవాడ నుంచి. హేమాద్రిరావు నమస్కారం, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తిలో జనసేన నేతలు కుటుంబం హత్యకు పాల్పడింది, జనసేన కార్యకర్తను చంపినా మాట్లాడాల. డిపార్ట్మెంట్ పరంగా ఆయన అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ పంచాయతీ ఆఫీసర్ని అన్నా మాట్లాడలే. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని వైసీపీ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏమిటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రమోషనా లేక టీడీపీ వాళ్ళ మెప్పుదల కోసమా? ఏమై ఉంటుంది ఆయన లక్ష్యం ఏమిటి? ఇంకోవైపు ఏమో మురికి మీడియా మద్దతుని కూడా ఆయన సరిపోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడా? అదే సార్, పవన్ కళ్యాణ్ గారు ఫుల్లీ సరెండర్ సార్. ఆయన ఫుల్లీ సరెండర్ సార్. ఆయన ఏం మాట్లాడ్డాయన ఈ మరి జన సైనికులు మరి ఎలాంటి వాళ్ళో మరి నాకేం అర్థం కాదు. కానీ ఇట్లాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అమరావతి రైతులు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ఏ చివరికి అన్ని అడుగుతున్నారని చెప్పి పీ పోడుకొని జరుగుతూ అనుసంధానం చేశారు ఆ భూముల గురించి, వాటి గురించి పరిస్థితి సార్. పవన్ కళ్యాణ్ నథింగ్, ఆయన డమ్మి అంతే. కాదుగా ఈ టైంలో ఆయన కనుక ప్రశ్నలు వేస్తూ ఇదిగో తప్పు అయితే తప్పు, ఇది రైట్ అయితే రైట్ అని చెప్తా ఉంటే ఆయన విలువ ఇంత పెరిగిపోయేది కదా. తెలుగుదేశం వాళ్ళు కూడా భయపడేవాళ్ళు ఆయనంటే. ఇప్పుడు ఆయనంటే భయపడే పరిస్థితి లేకుండా మనం చెప్పినట్టు అట్లా వింటుంటాడులే, అట్లాగే ఉంటాడులే అన్న పరిస్థితి తెలుసుకుంటున్నాడు. మరి అది ఏమి సలహా ఎవరిచ్చారో ఏమో పాడు, ఆ మురికి మీడియా సలహాలు పాటిస్తున్నాడో ఏమో తెలియదు. కానీ తిలక్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి తాజా వ్యాఖ్యలు అసలు ఇప్పుడు సందర్భం ఏముంది? నరికేస్తామని ఎవరన్నారు? వైసీపీ వాళ్ళని బెదిరిస్తారేంటి? ఇప్పుడు ప్రత్యేకించి సినిమా ప్రమోషనా లేకపోతే ఇంకోట ఒక పక్క కల్తీ మధ్య ఇప్పుడు వస్తుందా అని వదిలేసి అప్పుడెప్పుడో జరిగిందని ఆ మురికి మీడియా రాసిందంతా పట్టుకు తిరుగుతున్నాడు ఆయన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన దాన్ని 2-3 సందర్భాలు ఇక్కడ తీసుకోవాలి. ఒకటి, 10-15 రోజుల నుంచి శ్రీకాళహస్తిలో వాళ్ళ పార్టీ నాయకుడు చేసినట్టు హత్య గురించి మాట్లాడు. 2, సీజ్ ది షిప్ అని చెప్పి కాకినాడ వెళ్ళి హడావుడి చేసి చాలా గోల చేశారు. ఆ షిప్ ఏమైందో సీజ్ ఏమైందో తెలియదు. ఇప్పటికి కూడా జిల్లాల్లో బియ్యం పట్టుకుని ఇవాళ కూడా ఆంధ్రజ్యోతి వెస్ట్ గోదావరి ఎడిషన్లో ఈ బియ్యం ఎగుమతికి సంబంధించి ఒక వార్త వచ్చింది. అట్లాగే పంచాయతీ సర్పంచులు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావట్లేదని ఆందోళన చేస్తున్నారు. దాని గురించి మాట్లాడాడు ఆయన ఎంతసేపు ఇప్పుడు వాడెవడో తోలు తీసేస్తాను, మేడ మీద తీసేస్తాను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నేను ఒక మాట స్ట్రైట్ గా చెప్తున్నాను, ఈ దేశంలో 45% మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉంటే 86% మంది కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు రాజకీయ ముసుగులో రౌడీలు ఉన్నారండి? ఎవరు క్రిమినల్స్ ఉన్నారండి? ఎవరి మీద ఫైట్ చేస్తారండి? ఎవరు తోలు తీస్తారండి? వాళ్ళు వాస్తవాలను పక్కకు పెట్టి మీరు ఏదో సినిమా డైలాగులు చెప్పేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. ఇవాళకి పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్నటువంటి లేదా రూరల్ వాటర్ సప్లై స్కీమ్ లో జరుగుతున్నటువంటి కాంట్రాక్టుల పంజాలం ఎలా జరుగుతుందో చెప్పమనండి ఆయన్ని. అవినీతి అంటే నీకు తెలియదు అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ఆయన సినిమా డైలాగులు చెప్పడం మానేసి వాస్తవంలోకి వచ్చి ఆయన డిపార్ట్మెంట్ లో జరుగుతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఇట్లా వైసీపీ వాళ్ళని కూడా తిడుతున్నారు అన్నట్టుగా ప్రకాష్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. మీరేమంటారు? కరెక్టేనండి. లేదా సినిమా ఫంక్షన్ లో రాజకీయం మాట్లాడడం తర్వాత మీడియాతో అనుకుంటా, తర్వాత మీడియాతో మాట్లాడినట్టున్నాడు, ఫంక్షన్ లో కాదు. యాక్చువల్గా ఏదైనా ఉండే ఆ సందర్భంలో మాట్లాడకూడదు కదా. ప్రమోషన్ సంబంధించి మంగళగిరి పార్టీ ఆఫీసులో మీడియాతో చిట్ చాట్ పెట్టారట.
అది పార్టీ ఆఫీస్లో సినిమా ప్రమోషన్. సరే, ఆయన ఇష్టం అనుకోండి, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఓకే, ఆయన పార్టీ ఆయన ఇష్టం అండి, కరెక్టే. ఏ సందర్భం ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఏఎం రత్నం గారు ఆయన సినిమా ప్రొడ్యూసర్, ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏమన్నాడంట. ఆయన ఎక్కడ ఉంటాడండి? హైదరాబాద్ ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు. ఎక్కడున్నా దానికి పెద్ద అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ క్విట్ ప్రోకోగా జనం అనుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ఇస్తే తప్పేం కాదు. ఆయన నెల్లూరు ఆయనేనంట కదా, నెల్లూరు జిల్లా ఆయనేనంట, ఇస్తే తప్పు కాదు. కానీ బట్ ఆయన సినిమా నిర్మాత కాబట్టి ఇప్పించారనే ఫీలింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి చెప్తాను, ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లి దగ్గర 1200 ఎకరాలు ఆయన సినిమా పార్ట్నర్ ఇచ్చాడు. అవును, ఇప్పుడేమో ఈయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వమంటాడు. అవును, వీళ్ళ అన్నకేమో మంత్రి ఇవ్వమంటాడు. అంటే నీ సినిమా వాళ్ళు తప్పి నీ పార్టీ ఎమ్మెల్యేలు పనికిరారా, పార్టీ నాయకులు పనికిరారా? ఇప్పుడు ఇందాక ఎవరు అన్నట్టుగా ఎందుకు చంద్రబాబు గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, ఎందుకు ఇంత గట్టిగా ఆయన మద్దతుదారుడిగా మారిపోవాల్సిన అవసరం ఉంది? తప్పు అయితే తప్పు అని చెప్పండి, రైట్ అయితే ఈ పాయింట్ బాగుంది, ఇట్లా చేద్దాం, లేదు ఈ తప్పు, మనం ఈ హామీ ఇచ్చాం, ఆడబిడ్డని ఇది ఉంది, ఈ హామీ ఇచ్చాం, ఎందుకు అమలు చేయలేకపోతున్నామని ఆయన అడగాలి కదా. అయ్యేం వదిలేసి వైసీపీ వాళ్ళని తిడితే ఏం ఉపయోగం? ఒకటండి, ఇప్పుడు ఆయన ఈ మధ్య ఒక విశ్లేషణ, చక్కటి విశ్లేషణ జనసేన నుంచి వచ్చింది. ఆయన ఎందుకు అన్నాడు ఈ మధ్య ఈ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటాని? చంద్రబాబు కూటమి నుంచి బయటకు వస్తే ఆయనే ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు. అక్కడ ఉంటే ఎమ్మెల్యే ఉండొచ్చు, డిప్యూటీ సీఎం ఉండొచ్చు, అధికారంలో రావాలి కదా మళ్ళీ. ఆయన స్థానం కోసం ఆయన ప్రయత్నం తప్ప ఇది జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం కాదంటారా? ఇప్పుడు లేటెస్ట్ లో లాస్ట్ నైట్ నేను ఆ మాట ఎవరు చెప్పారు చెప్పకూడదు, ఒక అధికారి చెప్పింది ఏంటంటే, ఢిల్లీలో ఆయన చెప్పింది చిరంజీవి గారికి గవర్నర్ కావాలా? ఓకే, నాగబాబు గారికి మంత్రి కావాలి, ఈయనకి ఉప ముఖ్యమంత్రి కావాలి. తిలక్ గారు రేపు పొద్దున నెక్స్ట్ ఇయర్ లోకేష్ని సీఎంగా చేసినప్పుడు కూడా ఈయన ఇదే చెప్తాడా? 15 సంవత్సరాలు లోకేష్కి నేను ఒత్తాసు పలుకుతాను, లోకేష్ నాయకత్వంలో పనిచేస్తాననేసి. ఒక అనుమానం ఏంటంటే, లోకేష్కి అడ్డం పట్టడానికో లేకపోతే చంద్రబాబు గారిని ఇబ్బంది లేకుండా చేయడానికి మాట్లాడుతున్నారు. తండ్రి కొడుకుల మధ్య అగాధం ఏనే సృష్టిస్తా అన్నాడు అనేసి కదా ఇంట్లో పంచాయతీ. అదే కదా, అది కూడా ఉందా? ఇంకోటి లీక్ చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ వీక్ చేసిన లీక్ ఏంటంటే, అదే ఆ పార్టీ వాళ్ళు చేసిన లీక్, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళలో వీళ్ళు సర్వే చేసుకుంటే 14 మంది పనితీరు బాగాలేదట. ఒకటి. 2, ఇంకా 60 నియోజకవర్గాల్లో కొత్తగా నియోజకవర్గాలు సృష్టిస్తున్నారు కాబట్టి మొత్తం 225 నియోజకవర్గాల్లో ఈ 21 కాకుండా 60 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టంగా ఉందట. కాబట్టి 81 నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారట. ఓకే, ఎవడు నవ్వుకోవడం లేదు. సరే, ఆయన పర్యటన ఆయన ఇష్టం, కానీ జనానికి సంబంధించిన ఇష్యూస్ లో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలా అక్కర్లేదా? ఎందుకు పెట్టలేకపోయాడు? ఆయన మంత్రి కదా, ఊళ్ళో వాళ్ళందరినీ ఏది వైసీపీ వాళ్ళని అయితే బెదిరిస్తున్నాడు కదా, అట్లంటారా ఇట్లంటారా, నరికేస్తామంటే చేతులు కట్టు కూర్చున్నాం. ఇప్పుడు మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంత మాట అంటే కూడా చేతులు కట్టు కూర్చునే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే జనసేన కార్యకర్తను హత్య చేస్తే కూడా చేతులు కట్టు కూర్చునే ఉన్నాడు కదా. ముందు అక్కడ కదా ఆయన తన శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవాల్సింది. అవి వదిలేసి వైసీపీ వాళ్ళని తిడితే అయ్యేదా పోయేదా? రైట్. ఆయనకి జగన్ గారిని తిడితే వచ్చే పాపులారిటీ అనుమానం ఉంది. 2, చంద్రబాబు గారు ఏమన్నా అంటే కోపం వచ్చి మంత్రి పదవి పీకేస్తే అంటే ఆ భయం కూడా, అంత భయం ఉందా అని నాకు డౌట్ లేండి. ఆ భయం ఈయన మీద ఆయన మీద ఇద్దరు ఆధారపడతారు కాబట్టి. ఎన్నికలు లేవంటే క్షణం కూడా పవన్ కళ్యాణ్ మంత్రి పదవులు ఉండడం. సరే, అంటే చూద్దాం. శ్రీనివాస్ గారు మీరు చెప్పదలిచారు, చెప్పండి. దాంతోపాటు శ్రీనివాస్ గారు, పత్రికల్లో వచ్చిన కథనాలే సిట్ పత్రికలకు లీక్ ఇస్తోందంటూ, జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పై నుంచి ఫోటోలు తీస్తున్నారంటూ ఆయన చాలా మాట్లాడారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆధారాలు దుబాయ్లో ఇల్లు అన్నారు, ఇల్లు చూపించాలి కదా. లేదు ఈ ఫ్లాట్లో ఉన్నారు, ఫ్లాట్లో ఉంటే లేకపోతే భేటీలు జరిగితే అది ఎట్లా సాక్ష్యాధారాలు అవుతాయి? ఇదంతా సరే, మురికి మీడియా నానా ఇదంతా రాయొచ్చు, అది వేరే విషయం. ఛార్జ్షీట్లో ఉన్న విషయాలు రాస్తున్నామని చెప్పొచ్చు, లేదు వీళ్ళే ముందు రాసిన తర్వాత ఛార్జ్షీట్లో అవి పెట్టచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ బట్ పత్రికా కథనాలే ఛార్జ్షీట్గా అన్న మన ధనంజయ రెడ్డి గారు కానీ వాళ్ళ వాదనలు కానీ, తాజా పరిణామాల మీద మద్యం కేసు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఈ పెట్టే కేసులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఒక గాలి పోగేసి ఒక కథనం వల్లి
ఆ రెడ్ బుక్ లో ఎవరెవరిని అరెస్ట్ చేయించాలో వాళ్ళ పేర్ల ప్రకారంగా 1 by 1 పలానా వ్యక్తిని అరెస్ట్ చేయాలి, ఒక స్టోరీ దానికి అల్లి కేసులు రిజిస్టర్ చేయడం, ఆరోపణలతో కేసులు రిజిస్టర్ చేస్తున్నారండి. అది తప్పు. ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత ఫస్ట్ పోలీసుది. ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ లో ఉన్న ఆధారాలు ఏంటి, దానికి అదనంగా సాక్ష్యం ఏదైనా ఉందా అనేది పోలీసు మొత్తం ఈ దర్యాప్తు సంస్థ, నాట్ ఓన్లీ పోలీసు, ఏసీబీ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే సంస్థ ఏదైనా కావచ్చు, వీళ్ళు ఎవిడెన్స్ సేకరించాలి. ఫస్ట్ ఎవిడెన్స్ సేకరించి ఆ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని సంబంధిత వ్యక్తి ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు ఒక ఆరోపణలతో ఒక ఛార్జ్ షీట్, ఒక ఎఫ్ఐఆర్ కట్టేసేసి ఆ ఆరోపణలకి సపోర్ట్ గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అనేది సరైనటువంటి దర్యాప్తు విధానం కాదు. ముద్దాయికి నిజంగా నేరం చేసినటువంటి ముద్దాయి కూడా తను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉండేటువంటి రైట్ ముద్దాయికి ఉంది. అలాంటిది ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేసి అతను అరెస్ట్ చేసేసి మీరు చెప్పండి పలానా చెప్పండి అని చెప్పి ఇన్సిస్ట్ చేసేటువంటి అధికారం దర్యాప్తు సంవత్సరం లేదండి. అది ఇన్వెస్టిగేషన్ విధానం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలు పోలీసు వారు సేకరించిన తర్వాతే ఆ వ్యక్తి పైన కరెక్ట్ గా నేరం నిరూపించేటువంటి అవకాశం ఉందని నమ్మిన తర్వాతే అతను అరెస్ట్ చేయడం కానీ కోర్టు ముందు హాజరుపరచడం కానీ జరగాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ విషయంలో కోర్టులు కూడా మొన్న హైకోర్టు వారు కనుక సర్కులర్ ఇచ్చినట్టుగా మీడియా కేసులకు సంబంధించి, అలాగే ఈ రాజకీయ ప్రేరేపిత కేసుల్లో కూడా, పొలిటికల్ లీడర్స్ పైన పెట్టే కేసుల్లో కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో పోలీసు వారు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు వారు దాన్ని పరిశీలించి ఈ ఛార్జ్ షీట్ లో అంశాలు కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి సమన్స్ ఇవ్వడమో వారెంట్ ఇవ్వడమో జరిగిన తర్వాత మాత్రమే ఆ సంబంధిత వ్యక్తులు కోర్టుకు వెళ్ళడమో లేకపోతే అరెస్ట్ చేయడం జరగాలి తప్ప ఊరికి ఆరోపణలతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని దగ్గర కొన్ని ప్రశ్నలు వేయడం, ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి కొన్ని ప్రశ్నలు వేయడం, వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి లింక్ లేదు కాబట్టి లేదు నేరం చేశారని చెప్పేసి అక్కడ కలిశారు ఇక్కడ కలిశారని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ విధానం కాదండి. ఇది మారాలి. ఇంకొక విషయం, పొలిటికల్ లీడర్స్ ఒక పార్టీలో ఉండేవాళ్ళు మిత్రులుగా ఉంటారు, అనేక కార్యక్రమాలపై అనేక చోట్ల కలుస్తూ ఉంటారు. కలిసినంత మాత్రాన నేరం చేసినట్టు ఎట్లా? మీరు ఇప్పుడు ఈ డిస్టిలరీ కంపెనీలు కానివ్వండి, లేకపోతే సరఫరా కంపెనీలు కానివ్వండి, పలానా కంపెనీ ఇంత డబ్బు పలానా వారికి ఇచ్చింది అనేది ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ మొత్తం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడుతున్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ దర్యాప్తు సంస్థను ప్రేరేపించి వ్యవహారాలు నడిపిస్తున్నారు తప్ప సరైనటువంటి చట్టపరంగా జరగాల్సిన విధంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరగట్లేదండి. ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో కూడా నేను చూశాను, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన కథనాలు చూశాను. ఏదో సమావేశాలు జరిగినాయి, వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు, వీళ్ళకి 50 కోట్ల నుంచి 60 కోట్లు ముట్టినాయి వీళ్ళకి ప్రతి నెల. ఆ డబ్బులన్నీ కలిపి 3,500 కోట్లు అయినాయి. ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి లెక్కర్ కంపెనీల వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి కదా. నిజంగా ఇచ్చుంటే వాళ్ళు కదా కంప్లైంట్ చేయాల్సింది. వాళ్ళ కంప్లైంట్ లేవున్నట్టుగా ఎక్కడ లేదు కదా. ఒక విషయం గమనించండి, ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోజ్ ఒక కంపెనీ నుంచి కమిషన్ తీసుకోవాలండి, దానికి ఏజెంట్లు అవసరం ఆయనకి. ఆ కంపెనీ వాళ్ళు పంపించరా డైరెక్ట్ గా? నిజంగా కరప్షన్ చేయాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారం అనుకుంటే ఒక టీంని పెట్టి కలెక్షన్ టీం అంట, కలెక్షన్ ముఠా, ఆ ముఠా సభ్యుల పేర్లు ఏంటో లేవు, ఆ కంపెనీ వాళ్ళపైన కేసులు లేవు. అందుకే వీళ్ళు రాస్తున్న రాతలు చూసే నేను మురికి మీడియా అని పిలుచుకుంటున్నాను ముద్దుగా. అవునండి, అంటే రాతలంటే దీన్ని నేను అనేది ఏంటంటే దర్యాప్తు విధానం మారాలి. అది బాగా చెప్పారు. ఊరికి అరెస్ట్ చేసేసిన తర్వాత చెప్పమని పోలీస్ కస్టడీకి అడగడం. రైట్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ప్రకాష్ గారు, అదండి లిక్కర్ స్కామ్ అనేది నిజంగా జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇందాక కూడా మాట్లాడాను. అంటే రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులకు పంపకాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా క్యాబినెట్లో ఏదైతే తీర్మానం చేయదలిచారో జిఎస్టీ పెంచడం కానీ లేదా ఈ ప్రివిలేజ్ ఛార్జెస్ పెంచడం, అది కూడా ఆయన తొలగిస్తూ ముందుకెళ్ళారు. సో అదేవిధంగా గత ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ కంపెనీస్ నుంచి, అంటే వారి నుంచి కొనడం కూడా, లిక్కర్ మనం పర్చేజ్ చేసిన కూడా అంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చిన రేటు కంటే తక్కువ ధరకే తీసుకున్నాం. ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నది 20 కంపెనీలు ఉంటే 20 కంపెనీలకు కూడా ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్, అంతే అందరికీ సమానమైన కోటానే ఇచ్చి తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 69% కేవలం 5 కంపెనీస్కి పంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. రెండోది ఆదాయం కూడా మన గత ప్రభుత్వంలో పెరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రజాధనం దుర్వినియోగం అయిందని కానీ, లేకుంటే ఆదాయం తగ్గిందని కానీ ఎక్కడ కూడా లేదు. ఎవరికో దోచిపెట్టారనేది. మిథున్ గారు చెప్పినట్లుగా సిట్టు ఇన్నిసార్లు విచారణ చేసిన తర్వాత కూడా కోర్టుకు కనీసం ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని సబ్మిట్ కూడా చేయలేకపోయింది. రైట్. కేవలం వాంగ్మూలాల ఆధారంగా కేసులు పెట్టే సమస్య అవుతుంది.
సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఏమిచ్చిందంటే వాంగ్మూలాల ఆధారంగా ఒక ముద్దా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇంకొకరిని కేసులో చేర్చడము చెల్లదు అని. రైట్. ఫైనల్గా తిలక్ గారు చెప్పండి, ఈ పత్రికల్లో వచ్చిన అంశాలే ఛార్జ్ షీట్లో పెడుతున్నారని నిన్న ధనంజయ రెడ్డి గారు వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళని రకరకాలుగా ఇది వాళ్ళ వ్యతిరేకంగా కథనాలు రాయటం కానీ వీటన్నిటి మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, టైం అయిపోయింది. కోర్టులోనే చెప్పారు, బయట ఎక్కడ చెప్పలేదండి. అవును, కోర్టు జడ్జి గారికి చెప్పారు. కరెక్ట్. పత్రికల్లో వార్తల ఆధారంగా షీట్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ తయారు చేసిందా? ఇప్పుడు పత్రికలు ఏం రాస్తున్నారు? ఛార్జ్ షీట్లు ఇవి ఉన్నాయని రాస్తున్నారు. ముందు ఎక్కడ తెలిసింది? అవును. వాళ్ళు ఛార్జ్ షీట్లో రాకముందు కూడా అట్లా జరిగిందంట ఇట్లా జరిగిందంట అని రాశారు. అవన్నీ మళ్ళీ ఛార్జ్ షీట్లో పెట్టారు. నేను ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ కంప్లీట్ చేయండి. జగన్ గారు మద్యం కుంభకోణం సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన దేనికి? మద్యం పాలసీ మార్చినది. మరి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు చేసింది అదే కదా. ఇప్పుడు ప్రైవేట్కి తీసుకొచ్చాడు ఆయన. కరెక్ట్ పాయింట్ అండి తిలక్ గారు. అవును, ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి తీసుకొచ్చాడు. అక్కడ అదే చేసినందుకే అక్కడ కేసు అయింది. ఇక్కడ ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి తీసుకొచ్చినందుకు ఎదురు కేసులు పెడతారు. రైట్. అంటారు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగినా, అధికారంలో ఉన్నాడు లాభం కలిగినా కుంభకోణం అంటారు. ఇక్కడ నష్టం ప్రభుత్వ ఖజానాకి ఆదాయం పెరిగింది, నష్టం ఎక్కడ వచ్చింది? ప్రభుత్వానికి ఆదాయం, అధికారంలో ఉన్నవాడికి డబ్బులు వచ్చినాయి అంటాకి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సంతకం చేయరా? ధనంజయ రెడ్డి సంతకం చేయరా? ఏ ఫైల్ దొరకలేదు కానీ అదే డాక్యుమెంట్లు ఏమి లేవు. అయినా కూడా కేసు జరిగింది. వాళ్ళు కలిశారు, వీళ్ళు కలిశారు కాబట్టి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం కనుక అటా అని రాస్తుంటాం కదా కథనాలు. అట్లా ఛార్జ్ షీట్లో కూడా రాసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. కేసులో 13 కోట్ల సంతకాలు చేశారు. 240 కోట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అంజనీ పిఎస్ శ్రీనివాస్కి ఇచ్చారని చెప్పి ఈడీ చెప్పింది కదా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు డైరెక్ట్ గా 2000 కోట్ల అక్రమాలు జరిగాయి. దానికి దిక్కు దివాణం లేదు, మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు కూడా. రైట్. తిలక్ గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.